మార్వెల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన డెడ్పూల్ అండ్ వాల్వరిన్ 2 రోజుల కిందట రిలీజ్ అయింది. విడుదల ముందు నుంచి ఈ సినిమాపై ఆడియన్స్ లో ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. దానికి తోడు టీజర్ ట్రైలర్లు సైతం ఆహా ఓహో అనే రేంజ్ లో ఉండడంతో అందరిలో అమితాసక్తి నెలకొంది. నిజానికి హాలీవుడ్ సినిమాలు చూడని వాళ్ళు కూడా ఈ సినిమా ట్రైలర్ చూసి ఇదేదో బాగుందే అనుకునే వరకు వెళ్లారంటే ఏ రేంజ్ లో ఈ సినిమాపై రిలీజ్ ముంగిట హైప్ నెలకొందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 2 రోజుల క్రిందట భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఫుల్ పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంది. మరి ముఖ్యంగా ఇండియాలో మార్వెల్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా రానంత రెస్పాన్స్ డెడ్పూల్ అండ్ వాల్వరిన్కు వచ్చింది. ఒక తెలుగు సినిమా రిలీజ్ అయితే మన వాళ్ళు ఏ రేంజ్ లో హడావిడి చేస్తారో డెడ్పూల్ సినిమాకు కూడా అదే రేంజ్ లో హడావిడి జరుగుతుంది. అసలు హైదరాబాద్ లో ఈ సినిమా బుకింగ్స్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అంతేకాదు తెలుగు డబ్బింగ్ కూడా ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంది. ఇక మామూలుగానే మార్వెల్ సినిమాలకు వరల్డ్ వైడ్ గా పిచ్చ క్రేజ్ ఉంది. మార్వెల్ నుంచి సినిమా వచ్చిందంటే పాత రికార్డులు బ్రేక్ అవ్వడం కామన్. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు ఊహకు కూడా అందవు. ప్రస్తుతం అలాంటి రికార్డులే క్రియేట్ చేస్తుంది డెడ్పూల్ అండ్ వాల్వరిన్ సినిమా. ఈ సినిమా తొలి రోజే వరల్డ్ వైడ్ గా ఏకంగా 700 కోట్ల పైగా కలెక్షన్లు కొల్లగొట్టినట్లు ఇన్సైట్. నిజానికి ఈ సినిమా బడ్జెట్ అక్షరాల 1675 కోట్లు. మార్వెల్ సినిమా నుంచి చూస్తే ఇది సాధారణ బడ్జెట్ అయినప్పటికీ మన వరకు మాత్రం ఇది చాలా ఎక్కువ. కాగా మొదటి రోజు 700 కోట్లు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా రెండో రోజు కూడా ఈ సినిమా కలెక్షన్లు 500 కోట్లు దాటాయి. ఈ లెక్కన 2 రోజుల్లో ఈ మూవీ 1200 కోట్ల కలెక్షన్లు చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాపై ఆడియన్స్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఇండియా నుంచి ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు ఇన్సైడ్ టాక్. రాయన్